ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషంతాక్రమం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిష్యం గురించి కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రధానంగా జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించడం పాపమా? అంటే జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించవచ్చా? అలాగే జ్యోతిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? జ్యోతిష్యుడు ఎలాంటి నైతిక విలువలు పాటించాలి? ఇలాంటి విషయాన్ని కొంతవరకు డిస్కస్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏ సబ్జెక్ట్నైనా మనము అధ్యయనం స్టార్ట్ చేసేటప్పుడు అది ఎందుకు మనం చదవాలి, ఏ ఉద్దేశంతో దాన్ని అధ్యయనం చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా అవసరం. జ్యోతిషం విషయమే కాదు, ఏ సబ్జెక్ట్ చేసినా, ఇంజనీరింగ్ చదవచ్చు లేదా సైన్స్ చదవచ్చు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో కూడా ఒక ఫీల్డ్ని మీరు ఎంచుకున్నట్టయితే ఆ ఫీల్డ్ వల్ల ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు చదవాలి ఆ సబ్జెక్ట్ని, ఆ సబ్జెక్టు చదవడం వల్ల ప్రయోజనం ఏంటి, అది తెలుసుకుని అప్పుడు ఆ సబ్జెక్ట్ని గురించి మనం అధ్యయనం చేయాలి. అలాగే జ్యోతిష్యం కూడా వేద విద్య, వేదాంగము, ఇటువంటి వేదాంగమైనటువంటి జ్యోతిష్యాన్ని ఏ దృష్టితో ప్రాక్టీస్ చేయాలి, ఏ దృష్టితో అధ్యయనం చేయాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. అయితే జ్యోతిషం చెప్పి డబ్బు సంపాదించడం తప్ప అనేది ఒక క్వశ్చన్. చాలామంది చెప్తూ ఉంటారు జ్యోతిషం చెప్పి డబ్బు సంపాదించడం పాపము అని కూడా ఉంటారు. తప్పు కాకుండా ఒక మెట్టు పైకి వెళ్ళి పాపం అని కూడా అంటారు. నరకం వస్తుందని కూడా చెప్పారు కొంతమంది పెద్ద మనుషులు. అయితే ఈ విధంగా భయపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఏ పని చేసినా కానీ ఎలాంటి ఉద్దేశంతో చేస్తున్నామో అనేది చాలా ముఖ్యము. కేవలం ధన సంపాదన కోసము జ్యోతిష్యాన్ని వాడుకొని భయపెట్టేటువంటి పనులు చేసి రెమెడీస్ పేరుతో దండుకోవడము, డబ్బు దోచుకోవడము, ఇది పాపం. అంతే తప్ప కేవలం ఒక కన్సల్టేషన్ ఫీజుని నిర్ధారించుకుని కన్సల్టేషన్ ఇచ్చి అతనికి ఉన్నటువంటి విషయాల్ని చెప్పడము అనేది జ్యోతిషమైనటువంటి యొక్క ప్రధాన ఉద్దేశం. ఎప్పుడు కూడా ఏ పనిని కూడా ఫ్రీగా చేయమని శాస్త్రం కూడా చెప్పలేదు. ఉదాహరణకి ఈ రోజుల్లో ఇటువంటి ధర్మ సందేహాలు చాలా వస్తున్నాయి. అర్చకుడు డబ్బు సంపాదించడం కరెక్టా, అలాగే జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించడం కరెక్టా, ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు తప్పు, ఎక్కడ నిషేధం చెప్పబడింది, ఎప్పుడు తప్పు అనేది కూడా క్లారిటీ ఉండాలి. మరి అర్చకుడు గుడిలో అర్చన చేసి దీవించేటప్పుడు అతనికి కుటుంబ పోషణకు మరి ధనం అవసరం ఎలా అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదివరకు మహారాజులు పోషించేవారు అర్చకుల్ని, వేద పండితుల్ని. మరి ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి అది తప్పు ఎలా అవుతుంది? అలాగే జ్యోతిష్యం కూడా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో జ్యోతిష్యాన్ని చిత్తశుద్ధిగా ప్రాక్టీస్ చేస్తూ 10 మందికి మంచి చేయడం అనేది ఎప్పుడు కూడా మంచిదే, దానివల్ల ఏ దోషం లేదు. కానీ మితిమీరి జ్యోతిష్యంతో మేము ప్రారంధాలు మార్చేస్తాము, తలరాతని తిరగరాసేస్తాము, ఇటువంటి ప్రగల్భాలు పలికి లేనిపోని థంబ్నెయిల్స్ పెట్టి ఆర్భాటంగా తమను తాను ప్రొజెక్ట్ చేసుకుని టీవీ ఛానల్స్లోకి, యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చేసి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసేలా మాట్లాడుతూ డబ్బు దండుకోవడం అనేది చాలా చాలా తప్పు, అది పాపం కూడా. నిజంగా ఒక పరిహారం కోసం, ఒక దోషాన్ని పోగొట్టడానికి అన్ని లక్షలు ఖర్చు చేయాలని ప్రతిభలు కూడా ఆలోచించాలి. అన్ని లక్షలు ఖర్చు చేస్తే తప్ప దోషం పోదా? అంటే అలా లక్షలు ఖర్చు చేసి హోమాలు జపాలు చేయిస్తే దోషాలు పోతాయా? ఇది ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. మనం చేసిన కర్మ మన వెంటే వస్తుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచిదైనా చెడైనా సరే ఒక కర్మ చేస్తే దాన్ని అనుభవించాలి. నువ్వు ఎటువంటి కర్మలు చేశావు, ఎటువంటి అనుభవిస్తున్నావు ఈ జన్మలో అని సూత్రప్రాయంగా తెలియచేసేదే జ్యోతిషము. పరాశరుడు కూడా సూత్రాలు ఎన్నో చెప్పాడు తప్ప పరిహారాల గురించి అసలు ఎక్కువగా విస్తృతంగా చర్చ చేయలేదు. అంతే తప్ప శని మహాదశలో, రాహు అంతర్దశ వస్తే ఈ పరిహారం చేసుకోండి, కుజ మహాదశలో ఇలాంటి పరిహారాలు చేసుకోండి, ఈ గుడికి వెళ్ళండి, విఐపి దర్శనంలో వెళ్ళండి, ఇలాంటివి పరాశరుడు చెప్పలేదు. ఎంతసేపు ఋషులు చెప్పింది సత్యాన్ని చెప్పారు తప్ప ప్రారంధాన్ని ఎలా దాటాలి, మనం చేసిన పాపాలు ఎలా కడిగేసుకోవాలి, ఇటువంటివన్నీ చెప్పలేదు. అయితే మరి పరిహారాలు పనిచేయవా అంటే పనిచేస్తాయి. ఏ ఉద్దేశంతో పరిహారాలు చేసుకోవాలనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. తప్పకుండా దోష తీవ్రత తగ్గిస్తుంది. మన ముందు మనసులో చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి, చెడు ఆలోచన నుంచి బయటికి రావాలి, నైతిక విలువలు పాటిస్తూ ఉండాలి.
అప్పుడు దేవతను కనుక మనం ఉపాసిస్తే, ఆరాధన చేస్తే తప్పకుండా దోష తీవ్రత తగ్గుతుంది. ఆ దోషాన్ని ఎదుర్కొనేటువంటి మనోబలం పెరుగుతుంది, ఆ బుద్ధిబలం కూడా పెరుగుతుంది. ఆ ఉన్న సమస్యని, ఒక వ్యక్తితో సమస్య ఉన్నట్టయితే ఆ సమస్యని హ్యాండిల్ చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు, బుద్ధిబలం కూడా రెమెడీస్ ఇస్తాయి. ఎందుకంటే మనం దేవతను ఆశ్రయిస్తున్నాం కాబట్టి. ఇటువంటి దృష్టితో పరిహారాలు చేసినప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది. అయితే కొంతమంది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, నేను మంత్రజపం చేస్తానండి, నాకు ఆ మంత్రదీక్ష ఉంది, ఇన్ని లక్షల జపం చేస్తాను నేను, నా వాక్కుకు శక్తి ఉంది అని. నిజమే అయి ఉండొచ్చు, కానీ నైతిక విలువలు కూడా పాటించాలి. మంత్ర అనుష్ఠానం ఎంత ముఖ్యమో నైతిక విలువలు పాటించడం అంతకంటే ముఖ్యమో ఒక జ్యోతిష్యుడికి. ఆహార విహారాదుల్లో కానీ, అదేవిధంగా ధనార్జన చేయడంలో కానీ ఒక పరిమితిని పాటించడము, కొన్ని కట్టుబాట్లు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది జ్యోతిష్యుడు. అంతే తప్ప మంత్రజపం చేసేసి మంత్రసిద్ధి పొందేస్తే మనం ఏదైనా చెప్పచ్చు అనుకోవడం కూడా పొరపాటు. సత్ప్రవర్తన, మనస్సులో భగవంతుని పట్ల ఒక ఆరాధనా భావము, ప్రేమ, అందరినీ ప్రేమించే గుణము, ఇలాంటి చాలా మంచి లక్షణాలు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే, ఇది అందరికీ ఉంటుంది అని కానీ ఉండవలసిన లక్షణాలు ఇవి. అందరూ మేలును కోరుకునే వ్యక్తిగా ఉన్నట్టయితే జ్యోతిష్యం అనేది తప్పకుండా ఫలిస్తుంది. ఇవేవీ లేకుండా కేవలం లక్ష మంత్రజపం చేసేసి వచ్చి ఎదుటివారి నుంచి ఎలా మనం డబ్బు దండుకోవాలి, ఈ సౌండ్ పార్టీ వచ్చింది కాబట్టి వీళ్ళకి 1,00,000 రూపాయలు ఫీజు పెడదాము, ఇటువంటి ఆలోచన చేస్తే ఆ దేవత సంతోషించదు, వారి వాక్కు కూడా ఫలించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది వేద విద్య. జ్యోతిష్యం అనేది వేదాంగం. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే మనం జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేయాలి తప్ప మనీ మేకింగ్ బిజినెస్గా చేయకూడదు జ్యోతిష్యాన్ని. జ్యోతిష్యం ఒక ఉద్దేశం కూడా అది కాదు. ఏనాడు కూడా ఋషులు అన్నన్ని ఉపనిషత్తులు అందించారు, పురాణాలు అందించారు, కానీ ఏ రోజైనా డబ్బు తీసుకున్నారన్నది ఆలోచించండి. తమ దగ్గర ఉన్న శిష్యులకి, అందులోనూ ఉపనిషత్తులు లాంటివి చెప్తే అర్థం చేసుకుంటారు అనేటువంటి శిష్యులకి, ఆ స్థాయిలో ఉన్న శిష్యులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉపనిషత్తులు అంటే PhD లెవెల్. అది ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మహాప్రవచనకర్త కూడా చెప్పడం జరిగింది, జ్యోతిష్యం చేసి డబ్బు సంపాదిస్తే జ్యోతిష్యంతో నరకానికి వెళ్తాము అని. ఇటువంటివి చెప్పి జ్యోతిష్యాన్ని నిజంగా ఎవరన్నా ప్రేమిస్తున్నట్టయితే వారిని డిస్కరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఆ మాటకు వస్తే ప్రవచనాలు చెప్పి డబ్బు సంపాదించడం కరెక్టా? సరే, ఒక స్థాయిలో డబ్బుని అడిగితే పర్వాలేదు, కానీ లక్షల్లో ఉంటుంది వాళ్ళ ఫీజు. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే 6 నెలల తర్వాత దొరుకుతుంది. అంటే భగవంతుడే మనం వెళ్ళి గుడికి ప్రార్థిస్తే కోరికలు తీరుస్తున్నాడు. వీళ్ళు అంతకంటే ఇంపార్టెంటా? మరి ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ ఉంటారు ప్రవచనాల్లో, ఈ దేహం అశాశ్వతము, ఈ భౌతిక సుఖాలన్నీ అశాశ్వతము అని. మరి ప్రవచనం చెప్పే అంత మొత్తంలో డబ్బు సంపాదించడం అనేది కరెక్టా? అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడతారే, 3 పూట్ల సంధ్యావందనం చేయాలి, మడిగా ఉండాలి, ఆచారాలు పాటించాలి, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు. చాలా సంతోషం, నిజంగానే పాటించాలి. అవన్నీ కూడా పాటించాలనేటువంటి స్ఫూర్తి కూడా కలుగుతుంది. మరి అటువంటివి పాటించేవారు మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళి అక్కడ ఉండడము, అక్కడ ప్రవచనాలు ఇవ్వడం కరెక్టా? ఇది తప్పు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. నాలాంటి వాడు విదేశాలకు వెళ్ళినా దానివల్ల నష్టము లేదు, అడిగేవారు కూడా ఎవరు లేరు. కానీ సనాతన ధర్మాన్ని గురించి చెప్తూ, దాన్ని ప్రవచిస్తూ, డబ్బుకి కకృతిపడో, పేరు వస్తుందనో మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ప్రవచనాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అటువంటి వారు జ్యోతిష్యాన్ని గురించి విమర్శ చేయడం, జ్యోతిష్యం చెప్పి డబ్బులు సంపాదిస్తే నరకానికి పోతారు, ఇలాంటి మాటలు చెప్పి ఆ విద్యను పట్ల ఆసక్తి ఉన్నవారిని డిస్కరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషిని ప్రోత్సహించాలి, అందులో ఉండే చెడుని ఖండించాలి, ఏ విధంగా విద్యను ప్రాక్టీస్ చేయాలో చెప్పాలి తప్ప ఆ విధంగా డిస్కరేజ్ చేయడము, అవతల మనిషి హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం అనేది చాలా చాలా పొరపాటు. అది అదేవిధంగా తాంత్రిక పూజలతో కొంతమంది జ్యోతిష్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నూనెతో దీపారాధన చేయండి, లేకపోతే ఇంకొన్ని తంత్ర పద్ధతులు బోధించి ఇలా చేస్తే 24 గంటల్లో కోటీశ్వర్లు అవుతారు. ఇటువంటివన్నీ జ్యోతిష్యంలో ఎక్కడా లేవు. అది వేరే విద్యది.
అది కూడా జ్యోతిష్యంలో యోగం ఉంటేనే తంత్ర విద్య ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది, జ్యోతిష్యం అనేది డబ్బు సంపాదించడానికి సూత్రాలు చెప్పినట్టు విద్య కాదు. ధనవంతులు అవ్వడానికో, పదవి పొందడానికో, సీఎం అవ్వడానికో, పిఎం అవ్వడానికో, మనం జులుం చూపించడానికో, మన అధికారం చూపించడానికో, మనని వియ్యేపించేయడానికో ఉపయోగపడేటువంటి శాస్త్రం కాదు జ్యోతిష్యము. తనను తాను బాగుపరుచుకుని భగవంతుడికి దగ్గర అవ్వడం ఎలా అనేది చెప్పే శాస్త్రం జ్యోతిష్యము. మనలోని లోపాలను ఎత్తి చూపించేటువంటి శాస్త్రం జ్యోతిష్యము. అంతే తప్ప మనలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మనలో సమస్యలు ఉన్నా, మనలో లోపాలు ఉన్నా, పరిహారాల పేరుతో కష్టాలన్నీ పోగొట్టుకుని అదే ప్రవర్తనతో ముందుకెళ్తాము అని చెప్పడం ఋషుల ఉద్దేశం కాదు, జ్యోతిష్యం ఉద్దేశం కూడా కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది వేద విద్య, వేదాంగము, పవిత్రమైనటువంటి విద్య, దేవతలకు సంబంధించినటువంటి విద్య. అంతే తప్ప యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కోసమో, టీవీ ఛానల్స్లో వచ్చి లైవ్ షోలు పెట్టి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కోసమో చెప్పినటువంటి విద్యలు కావు ఇవి. ఈ విధంగా చేయడం వల్లే జ్యోతిష్యం మీద విమర్శలు, జ్యోతిష్యం లేదని హేతువాదులందరూ వచ్చి టీవీలో డిస్కషన్లు, గ్రహణం లేదు, జ్యోతిష్యం లేదు, ఏదీ లేదు, వీళ్ళు మాత్రం ఉన్నారు. సరే, ఇక ఇందాక చెప్పినట్టుగా ఈ జ్యోతిష్యం పేరుతో లూటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మితిమీరినటువంటి అమౌంట్ని ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా జ్యోతిష్యం పేరు చెప్పి ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేయడం, అలాగే లేనిది ఉన్నట్టు చూపించడం కూడా పొరపాటు. నేను ఎప్పుడు చెప్పేటట్టుగా వివాహాల పొంతన విషయంలో కూడా కేవలం కొన్ని అంశాల ఆధారంగా వివాహాన్ని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక అబ్బాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాము, అతనికి 25 ఏళ్ళు ఉన్నాయనుకుందాము. వివాహ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు పేరెంట్స్. అతనికి 15 ఏళ్ళ వయసులో జాతకం కనుక చూసినట్టయితే అప్పటికి వివాహం చేయాలనే ఆలోచన కూడా ఉండదు పేరెంట్స్కి. అప్పుడు కనుక జాతకాన్ని చూపించినట్టయితే ఇతనికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెప్పగలం మనం. అంతే తప్ప ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయితోనే విడాకులు అవుతాయా, ఈ అమ్మాయితో సమస్యలు వస్తాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఎవరు భార్యగా లేదా భర్తగా రావాలో ముందుగా నిర్ణయించబడింది. అంతే తప్ప అప్పుడు మనం ఏదో ఒక అమ్మాయి చార్ట్ తీసుకొచ్చో, ఒక అబ్బాయి చార్ట్ తీసుకొచ్చో, ఇది కలుస్తాయా లేదా అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే మరి ఎందుకు ఈ పాయింట్ సిస్టమ్ చెప్పారు, ఈ సూత్రాలు చెప్పారంటే, మనం మానవపైత్రం చేస్తాం కాబట్టి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక అమ్మాయిని వివాహం లేదా ఒక అబ్బాయిని వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది వాళ్ళ వైవాహిక జీవితం, కొంత ఒక ధోరణి తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పాయింట్స్ని కనుక మనం చూసినట్టయితే ఇటువంటి ఒక వైవాహిక జీవితం ఉంటే సమస్య ఉంది, ఇద్దరి మధ్య కొంత అపార్థాలు ఉంటాయి, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అనే విషయాలు కొంతవరకు మనకి క్లూస్ జరుగుతాయి. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి కూడా ప్రయత్నపూర్వకంగా అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేయడము, గౌరవించడము నేర్చుకున్నట్టయితే అదే పెద్ద రెమెడీ, అదే పెద్ద పరిహారం. ఇలా ఉండబోతోంది నీ జీవితం ఈ అమ్మాయితో లేదా ఈ అబ్బాయితో అని చెప్పడమే జ్యోతిష్యం ఉద్దేశం తప్ప, కేవలం అప్పుడు మనం కూర్చుని అమ్మాయిని అబ్బాయిని సెట్ చేసామనుకోవడం పొరపాటు. ఎందుకంటే పేరెంట్స్కి చాలా ఎక్కువ అటెన్షన్ అనేది ఉంటుంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ మీద. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వివాహం చేసేటప్పుడు అది ముఖ్యమైన ఘటన కాబట్టి ఎలా ఉంటుంది, ఎలాంటి అమ్మాయి లేదా ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలనేది సహజంగా పేరెంట్స్కి ఆతృత ఉంటుంది. దాన్ని సరైన కోణంలో మనం విడమర్చి చెప్పాలి తప్ప, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి నక్షత్రంలో పుట్టింది పెళ్లి చేసుకోవద్దు అంటే ఒక నక్షత్రం బేస్డ్గా పెళ్ళే చేసుకోకూడదు, లేదా ఏకనాడైతే విడాకులు అవుతాయి. ఇలాంటివి విడాకులు అనేది పరాశర సూత్రంలో ఎక్కడుంది? కష్టాలు ఉంటాయనండి అది అర్థం ఉంది. విడాకులు అనే మాట పరాశర సిస్టంలో ఎక్కడుంది? విడాకులు ఈ మధ్య వచ్చాయి చట్టపరంగా. 500 ఏళ్ల క్రితం విడాకులు ఎవరికైనా తెలుసా? పరాశరుడు ఎప్పుడు రచించాడు సూత్రాలు? ఏకనాడిలో వివాహం చేస్తే విడాకులు అవుతుంది అక్కడ ప్రూవ్ అయింది. ఇలాంటి చిన్న చిన్న అంశాలతో భయపెట్టడం జనాల్ని. ఈ అమ్మాయికి మ్యారేజ్ దోషం ఉంది, శుక్రదోషం ఉంది, లేకపోతే గురుబలం లేదు, ఇంకోటి ఏదో కారణం చెప్పి ముందే పరిహారం చేయించేసుకోండి, దోషం క్లీన్ అవుతుంది, అప్పుడు పెళ్లి చేయండి. ఈ వాదనే కరెక్ట్ కాదు. మ్యారేజ్ అయిన తర్వాతే దోషాలు యాక్టివేట్ అవుతాయి. ముందే అలా మనం దాన్ని క్లీన్ చేసేస్తాము వ్యాక్సిన్ వేసినట్టు. అలా అవ్వదు. ఇటువంటి ప్రాక్టీసెస్ కొంచెం మానుకుని అత్యాశకి వెళ్లకుండా తనందరూ గుర్తించేయాలి, ఒక గొప్ప వ్యక్తి అనుకోవాలి,
సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిపోవాలి అలా అనుకోవడం కూడా ఆస్ట్రాలజీకి అది కరెక్ట్ కాదు. జ్యోతిష్యంని వాడుకోకండి దయచేసి. దాని గురించి మీకు ధనం సంపాదించాలనుకుంటే వేరే మార్గాలు ఉన్నాయి, అందులో సంపాదించండి. అన్నీ తినండి, తాగండి, పబ్బులు నడపండి, ఏదైనా చేసుకోండి, కానీ జ్యోతిష్యాన్ని వాడుకోవద్దు. జ్యోతిష్యుడిగా చెప్పుకోవద్దు. నేను వ్యాపారవేత్తనే అవన్నీ చేసుకోండి. అహంకార ధోరణి, తన గురించి తను గొప్పగా చెప్పుకోవడము, రాసి పెట్టుకోండి జరగబోయేది ఇదే బ్రహ్మదేవుడిలాగా. ఇవన్నీ వింటే చాలా జుగుప్స కూడా కలుగుతుంది. నిజంగా జ్యోతిష్యాన్ని ప్రేమించే వ్యక్తులకి ఇలాంటి మాటలు విన్నా చాలా చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఈ జ్యోతిష్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే అభిప్రాయం కలుగుతుంది. దుర్మార్గత్వం. జ్యోతిష్యం తెలుసున్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. నిజంగా జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేసేవారు, గురువు దగ్గర నేర్చుకుని సంప్రదాయబద్ధంగా జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేసేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. వినయ విధేయతలు ఉండాలి, అహంకార ధోరణి ఉండకూడదు. థంబ్నెయిల్స్ పెట్టేసి స్టూడియోలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. యాంకర్ అడిగే ప్రశ్నలకి ఎగ్జాగరేట్ చేసేసి అతిశయోక్తిగా మాట్లాడడము. యాంకర్ లెవెల్ వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కోసారి యాంకర్లు కూడా జ్యోతిష పండితులు ఉన్నారు ఈ మధ్య. ఇలా చేస్తే ఇలా కదండి గురువు గారు అని వాళ్ళే చెప్పేస్తారు. పాపం వాళ్ళకి కూడా జ్యోతిష పాండిత్యం ఉంది. మరి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు అందరినీ. దయచేసి దీన్ని ఒక పవిత్రమైన వృత్తిగా భావించి ఎదుటి మనిషి క్షేమాన్ని, వారి యొక్క మేలుని కోరుకునేటువంటి విద్యగా దీన్ని ప్రచారం చేయాలి. ధనాన్ని సంపాదించే విద్యగా, కోటీశ్వరుని చేసే విద్యగా, పాపాలని కడిగేసే విద్యగా దయచేసి దీన్ని ప్రచారం చేయకండి. జ్యోతిషం అందుకు చెప్పబడలేదు. ఎటువంటి పాపం చేసినా కానీ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, దానికి మించిన పరిహారం లేదు, రెమెడీ లేదు. ఇది మన సనాతన ధర్మం చెప్పినది. తప్పకుండా భగవంతుడు మన యొక్క ఆ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తాడు. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. భగవంతుని మనసులో ధ్యానించడానికి ఖర్చు పెట్టక్కర్లేదు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లే. ఆయన దగ్గర కూర్చుని మనసుతో ఆయన్ని ఆరాధన చేయడము, మన బాధలు ఆయనకు మానసికంగా చెప్పుకున్నా చాలు. ఆయన తెలియవని కాదు, చెప్పుకుంటే తప్పకుండా ఆయన కరుణిస్తాడు. అయ్యో నా బిడ్డ నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాడు అని. ఇలాంటివి ఎందుకు చెప్పరండి? ఎంతసేపు జ్యోతిష్యుడికి రాగానే కన్సల్టేషన్ ఫీజు తక్కువే ఉంటుంది, వెంటనే ప్రిస్క్రిప్షన్ రాయడం, 25,000 హోమం, 50,000 హోమం, అన్నదానం చేయండి. ఆ అన్నదానం అమౌంట్ ఎటు వెళ్తుందో తెలియదు. ఇవి అందుకే జ్యోతిష్యుడు అంటే చులకనయ్యారు. అన్ని ఛానల్స్లోనూ వీళ్ళ గురించి హేళనగా మాట్లాడటం. అలా సంపాదించిన డబ్బు నిలబడుతుందా? అది వారే నిర్ణయించుకోవాలి. కాలమే చెప్తుంది దానికి సమాధానం. పాపిష్టి పనులు చేసిన ధనం ఎప్పుడు కూడా నిలబడదు, క్యారెక్టర్ దెబ్బతింటుంది. కాబట్టి జ్యోతిష్యాన్ని ఒక పవిత్రమైన భావనతో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, ఏమంటే ఫ్రీగా చెప్పచ్చు కదా అండి. ఫ్రీగా ఎందుకు చెప్పాలి? నా ఫీజు ఇది, నేను ఇంత ఛార్జ్ చేస్తాను, ఇష్టం అయితే చెప్పించుకోవచ్చు, లేకపోతే లేదు. అర్చకులు బతకూడదా? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు బతకూడదా? మిగతా వాళ్ళని ఎవరిని అడగమే. ఒక షాపుకి వెళ్ళి ఒక పెన్నో పేపరో కొనుక్కున్నా, ఒక బుక్ కొనుక్కున్నా, ఒక సబ్బు కొనుక్కున్నా మనం పే చేసే వస్తామే. అలాంటిది ఈ జ్యోతిష్యులే లోకువా? డబ్బు అడగకూడదా? అడిగితే ఫలించదా? ఎవరు చెప్పారు అది? ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి భావాలు వినడానికి బాగుంటాయి. అవతల మనిషిని పీడించకుండా న్యాయ మార్గంలో జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించడం ఏమాత్రం తప్పు కాదు. చాలామంది చేశారు, చేస్తున్నారు కూడా. అది ధనకాంక్ష లేకుండా వచ్చిన వ్యక్తి యొక్క కష్టం తెలుసుకుని వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నటువంటి జ్యోతిష్యులు కూడా చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు వెలుగులోకి రారు. ఎందుకంటే మనకు కనపడే జ్యోతిష్యులు, మనకు కనపడే ప్రవచనకర్తలు వాళ్ళందరూ సెలబ్రిటీస్. ముందు టీవీలకు వెళ్తారు, తమంతా మార్కెటింగ్ చేసుకుంటారు, గొప్పగా చెప్పుకోవడం. ఇది అవసరం ఈ రోజుల్లో. మరి వచ్చిన క్లయింట్ దగ్గర దండుకోవడం. మరి అంత ఛార్జ్ చేసి అంత పే చేస్తున్నా సమస్యలు తీరుతున్నాయా? విడాకులు ఆగుతున్నాయా? ఆగడం లేదు. మ్యారేజెస్ ఫెయిల్ అవ్వకుండా ఉంటున్నాయా? ఉండట్లేదు. సో దయచేసి జ్యోతిష్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని జ్యోతిష్యం అందరూ కూడా కాపాడాలి. వ్యక్తిగత స్వలాభం కోసం జ్యోతిష్యంలోని విషయాలని అతిశయోక్తి చేసి చెప్పడము అనేది కూడా చాలా చాలా పొరపాటు. అది దానివల్ల కొన్ని తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి సమాజంలోకి.
జ్యోతిష్యులు అంటేనే డబ్బు సంపాదించడం కోసం డబ్బు మీద వ్యామోహంతో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి అభిప్రాయాలు కూడా బలపడుతున్నాయి, బలపడతాయి కూడా. ఏదేమైనా ఇటువంటి కొన్ని పాయింట్స్ చెప్పాలి జ్యోతిష్యం గురించి. నాకు తెలిసినటువంటి, నేను పెద్దల నుంచి నేర్చుకున్నటువంటి విషయాల్ని మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను, ఏమాత్రం నా సొంత పైత్యం వాడకుండా. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు చెప్పింది, మన గురువులు చెప్పిందే మనం చెప్పాలి తప్ప మన సొంత పాండిత్యం ఎప్పుడు చెప్పకూడదు. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా కొంతవరకు చెప్పాలి, డిస్కస్ చేయాలి, అవసరము అని అనిపించి ఈ వీడియోలో నేను ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.